ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు పూర్తిగా చదువు. ఇంకొక నెల రోజుల్లోపే మీ పాప పుట్టినరోజు వస్తుంది. ఈలోపే మీరు కన్న తొలి బిడ్డ ఆచూకీ కావాలంటే నన్ను సంప్రదించండి. అడ్రస్ ఎక్కడంట? ఇంకా ఉంది విక్రాంత్. నేను ఇందులో అడ్రస్ గాని ఫోన్ నంబర్ గాని రాయడం లేదు. నన్ను కలవడానికి మీకు ఒక క్లూ ఇస్తాను. తెలుసుకోగలిగితేనే మిమ్మల్ని కలుస్తాను. లేదంటే లేదంటే అంతే చెల్లి, ఇంకేం రాయలేదు. ఆ క్లూ ఏంటి? రాసుంటే చెప్పనా? అరే రాయకుండా క్లూ అని ఎలా చెప్తారు? ఇదేదో ఫేక్ లెటర్లా ఉంది మమ్మీ. అక్క ఒక్కసారి ఆ లెటర్ ఇవ్వు. నైని ఏమైంది? ఎవరు రాశారో కూడా పోల్చుకోలేం బాబుగారు. రైటింగ్ అంత చెండాలమా? టైప్ చేశారు పిన్ని, చేత్తో రాయలేదు. ఐసి అయితే ఇది ఎవరో మనకు కావలసిన వాళ్ళే బెదిరించడానికి ఇలా పోస్ట్ చేశారనిపిస్తుంది. నేను అలా అనుకోవడం లేదు బాబాయ్. క్లూ ఇస్తానని ఏమి ఇవ్వలేదు అంటే ఇంకో విధంగా హింట్ ఇచ్చారనిపిస్తోంది. నీకున్నన్ని తెలివితేటలు మాకు లేవు గాని తెలిస్తే మాకు చెప్పక్క. ఆలోచిస్తున్నాను ఇది ఎవరు పంపించారా అని. పేరు తెలీదు, ఊరు వైజాగ్ అనుంది. మనవాళ్ళు అక్కడెవ్వరూ లేరు. చేత్తో రాయలేదు అంటే ఈ పని నీదేనా మమ్మీ? ఇడియట్. సారీ మమ్మీ, ఎందుకలా అన్నాను అనంటే నువ్వు రాయలేవు కదా, ఆ టైప్ చేయించావేమోనని అలా అన్నాను అంతే. నీ మొహం. మీకు కూడా బోర్ కొట్టిందా అత్తయ్య? నాకు కూడా సేమ్ పించ్ గిచ్చిన ఒకసారి. హే దూరంగా ఉండు. వదనా క్లూ ఇస్తానని ఇవ్వలేదు. ఇస్తానని ఇవ్వలేదు, వస్తానని రాలేదు, చూస్తానని చూడలేదు, వెళ్ళనని వెళ్ళలేదు. ఇలా ఆలోచిస్తూ పోతే మనకు ఏదో ఐడియా తడుతుందనిపిస్తోంది. అర్థమైంది. నైని ఏమని? బాబుగారు ఈ లెటర్ టైప్ చేయించింది ఆడవాళ్లే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.